జర్మనీ వచ్చిన కొత్తలో ఇర్ఫట్ లో మా రిలేటివ్స్ ఉన్నారంటే వెళ్ళా. సడన్ గా రిలేటివ్స్ ఎక్కడి నుంచి వచ్చేసారు అనుకుంటున్నారు కదా, అదేనండి జూ పార్క్. అక్కడ అంతా మనలే కదా. సర్లేండి, మా రిలేటివ్స్ తో పోలిస్తే అవి కూడా ఫీల్ అవుతాయేమో. జూ విజిట్ చేయడానికి ఎంట్రన్స్ టికెట్ అయితే 12 euros తీసుకున్నారు స్టూడెంట్స్ కి అయితే. స్టూడెంట్స్ అయితే ఐడి కార్డ్ మాత్రం పక్కా తీసుకెళ్ళాలి. అది ఇంటి దగ్గర మర్చిపోయి వెళ్ళిపోయి 12 euros అన్నావు కదా అనుకోండి. వెళ్ళడంతో అన్నయ్యల్ని, తమ్ముళ్ళని, పెద్దనాళ్ళని, చిన్నాళ్ళని, అక్కల్ని అందరినీ చూసేసాం. జూ మొత్తం 12 acres లో లొకేటెడ్ అయ్యింది. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే ఈ 12 acres కూడా మేము నడిచే తిరిగామండి. దెబ్బకి 2 రోజులు ఎక్కడికి వెళ్ళలేదు అనుకోండి, అది వేరే విషయం. అసలు జూకి వెళ్ళినప్పుడు నాకు ఈ ఛానల్ పెట్టే ఐడియా లేదు. అందుకే చాలా యానిమల్స్ ని వీడియోస్ తీయలేదు. అక్కడ పైన ప్లే గ్రౌండ్ ఉందంటే ఫుల్ గా ఆడేసుకున్నాం నేను మా ఫ్రెండ్స్ కలిసి. యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళందరూ నాతో తిరుగుతున్నారు కానీ లాస్ట్ ఇయర్ వీళ్ళందరూ జూ నుంచి పారిపోయిన వాళ్ళండి. ఎవరికి చెప్పకండి, అసలు ఇది చాలా పెద్ద సీక్రెట్. ఇలా మీకు ఎవరికైనా జూ నుంచి పారిపోయిన ఫ్రెండ్స్ ఉన్నారా? ఇంకెందుకు లేటు, కింద వాళ్ళని ట్యాగ్ చేసేసి నథింగ్ అని చెప్పండి. ఫేస్ రివీల్ అంటున్నారు కదా, చూసారా? అది నేను మా తమ్ముడు.